తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కాయి. కిలో చికెన్ 320 రూపాయల నుంచి 380 వరకు ధర పలుకుతోంది. చికెన్ రేట్లు చూసి సామాన్యులు కొనడానికి ఆలోచిస్తున్నారు. మటన్ ఫిష్ కొనలేని వారంతా ఎక్కువగా చికెన్ ను కొంటారు. అయితే ఇప్పుడు చికెన్ రేట్స్ కూడా ఆకాశాన్ని అంటున్నాయి. ఎండల వల్ల కోళ్లు చనిపోవడంతో కొరత ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. అటు రంజాన్ వల్ల డిమాండ్ పెరిగినా సప్లై తగ్గడంతో రేట్లు పెరిగాయి అంటున్నారు. అటు ప్రీమియం పెట్రోల్ ధరల పెంపుతో రవాణా ఛార్జీల భారం పడడం కూడా చికెట్ల రేట్లు పెరుగుదలకు కారణం చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజు అందిస్తారు. పెరుగుతున్న చికెన్ ధరలు మాంసాహార ప్రియులకు కొనలేని పరిస్థితిని తీసుకొస్తున్నాయి. రోజు రోజుకు చికెన్ ధరలు పెరుగుతూ ఉండడం మాంసాహార ప్రియులను దిగ్భ్రాంతికి గురి చేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. గత వారం క్రితం ఏదైతే 230-240 యావరేజ్గా ఉండే చికెన్ ధరలు ఇప్పుడు మాత్రం 365 నుంచి 410 రూపాయల వరకు వివిధ మార్కెట్లలో చికెన్ అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీనికి ప్రధానంగా కారణం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక 100 రోజుల క్రితం ఏదైతే వార్తలు వెలువడ్డాయో బర్డ్ ఫ్లూ మళ్ళీ వస్తుంది, విజృంభిస్తుంది అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా అక్కడ 100 రోజుల సమయం నుంచి క్రితం నుంచి కూడా రైతులు ఎవరు కూడా బ్రాయిలర్ చికెన్ కోళ్లను పెంచడం పూర్తిగా మానివేయడం జరిగింది. దాంతో ఎక్కడైతే చికెన్లు అంటే ఈ ఎండాకాలంలో కోళ్లు విపరీతంగా రావాల్సి ఉందో పూర్తిగా రాని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చికెన్ మార్కెట్లో కోళ్లు దొరుకుతున్నాయో అవి సుదూర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సి వస్తుంది. ఈ సుదూర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్న కోళ్లకు ధర ఎక్కువగా చెల్లించడం, అదేవిధంగా లైవ్ బర్డ్స్ ఏవైతే గతంలో 100 రూపాయలకు కిలో ఉండే లైవ్ బర్డ్స్ ఇప్పుడు దాదాపు 180-190 రూపాయల లైవ్ బర్డ్స్ కిలోగా వస్తున్నాయి. దాంతో చికెన్ ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఇక్కడ చికెన్ వ్యాపారులు చెప్తున్నారు. గతంలో దాదాపు 200 బర్డ్స్ అమ్మేవాళ్ళు ఇప్పుడు కేవలం 100-120 బర్డ్స్ మాత్రమే అమ్ముతున్న పరిస్థితికి నెలకొంది. ఇక్కడ కొనేవాళ్ళు కూడా అంటే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ చికెన్ ధరలు ఎందుకు పెంచారు అంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పి ఇక్కడ వ్యాపారులు అంటున్నారు. వ్యాపారులను అడిగి తెలుసుకుందాం ఈ చికెన్ ధరలకు పెరుగుదలకు కారణం ఏందనేది. సార్ చెప్పండి, గతంలో ఎట్లా ఉండే చికెన్ ధరలు ఇప్పుడు పెరిగినాయి ఎందుకు అంటారు? సార్ ఇది 15 రోజుల నుంచి అయితే 300 పైచీలకు రేటు పలుకుతుంది. దాని నుంచి ప్రజలంతా అడుగుతున్నారు, మమ్మల్ని కస్టమర్స్ కూడా అడుగుతున్నారు ఎందుకు రేట్లు పెరిగినాయి దేనివలన. సార్ మరి బర్డ్స్ అయితే షార్టేజ్ ఉన్నాయని చెప్తున్నారు మా ట్రేడర్స్. మరి దానివల్లనే చికెన్ రేట్లు పెరిగినాయని అనుకుంటున్నాం సార్. మరి ప్రతి ఒక్కరికైతే మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. సేల్ కూడా తగ్గిపోయింది. మేము 100 కిలోల మీద 70 కిలోలకే వచ్చింది. మరి దీనిపైన మేము షాప్లో రెంట్స్ తీయడం కానీ కష్టమవుతుంది. ప్రజలకు మేము కరెంటు బిల్లు కట్టుకోవడం కానీ మా తోట ఉన్నటువంటి వర్కర్స్కు శాలరీలు పే చేయడం కూడా ఇబ్బంది జరుగుతుంది. 100 రోజుల క్రితం ఏదైతే ప్రొడక్షన్ తగ్గిపోయిందో అంటే బ్రాయిలర్ కోళ్లను పెంపకాలు పూర్తిగా తగ్గిపోయాయి. బ్రాయిలర్ కోళ్ల పెంపకాలు పెరిగి అదేవిధంగా ఈ వినియోగంలోకి అంటే రావడానికి ఖచ్చితంగా మరో 20-30 రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఈ 20-30 రోజులు కూడా చికెన్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. 450-450 వరకు కూడా ఈ చికెన్ ధరలు వెళ్లే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ట్రేడర్స్ అదేవిధంగా వ్యాపారులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం చికెన్ ధరలు 360 నుంచి 400 మధ్యలో అంటే చికెన్ క్వాలిటీని బట్టి ఉంటున్నాయి. ఖచ్చితంగా ఇంత పెద్ద రేటు పెట్టి కొనలేని పరిస్థితి ఉందని చెప్పి వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల సంతోష్తో బస్వరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్నగర్.